అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల పరిచర్యను దేవుని యొక్క సమయాన్ని నాకు అనుగ్రహించిన దానిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, వందనాలు స్తోత్రాలు నాయన. మా మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి దేవా, నీ పాదాల దగ్గర నీ వాక్యాన్ని, మీ మాటలను వినడానికి, దేవా ధ్యానించటానికి నాయనా మాకిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇంత గొప్ప ధన్యతనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడును అయోగ్యుడును తండ్రి, నా మాటలు అందరికీ అర్థం కాకపోవచ్చు. అర్థం చేసుకునే నాయనా మనసును, జ్ఞానాన్ని బిడ్డలకును దయచేసి మీరు మాత్రమే మాట్లాడి సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడై ఉన్నాడు. వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, విశ్వాసి తీర్పు అనే మాట మీద అనే అంశం మీద మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ 24వ వచనంలోనే విశ్వాసికి తీర్పు జరిగిపోయింది అనే విషయాన్ని మనం గమనిస్తాం. విశ్వాసికి తీర్పు లేదు అనే విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకు తీర్పు లేదు అనే మాట మనం ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నామంటే, విశ్వాసి ఏం చేస్తాడు? విశ్వాసి అంటే నమ్మకస్తుడు, దేవునికి నమ్మకస్తుడు, దేవుని మాట వినేవాడు, దేవుని మాట ప్రకారం గైకొనేవాడు, దేవుని మాటను, దేవుని ఆజ్ఞను భూలోకములో తూచా నెరవేర్చేవాడు. కాబట్టి విశ్వాసికి తీర్పు ఇంకెక్కడుంది? విశ్వాసిని తీర్పు తీర్చగల సమర్థుడు ఇంకెవరు? ఎవరూ లేరు. ఎందుకంటే దేవుడు క్షమించేశాడు, దేవుని మాట ప్రకారం వింటూ ఉన్నాడు, దేవుణ్ణి భూలోకములో గణపరుస్తూ ఉన్నాడు, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసి తీర్పు అనేది జరిగిపోయింది. విశ్వాసికి తీర్పు అనేది లేదు. ఇప్పుడు తీర్పు అనేది ఎవరికి అంటే పాపములో ఉన్నవారికి ఆ తీర్పు అనేది అది జరగబోయేదిగా ఉంటుంది. తీర్పు జరగాల్సింది పాపులకి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి నా మాట విని అంటే నా మాట వినడం కాదు, నా మాట ప్రకారం గైకొన్నవాడు అని దాని అర్థం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఎంత ధన్యత అండి! ఈ చిన్న వాక్య భాగంలోనే మానవుని యొక్క జీవితము ఇమిడిపోయినది. మానవుని యొక్క జీవితము అంటే పరలోకపు యొక్క మర్మము ఈ లేఖన భాగములోనే మనకు అర్థమైపోతూ ఉన్నది. ఇంకేమి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడై ఉన్నాడు. వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు.
కాబట్టి పరలోకపు మర్మం, పరలోకపు సన్నిధి, దేవునితో యుగయుగాలు గడపాల్సినటువంటి ఆ ధన్యత ఈ లేఖన భాగంలో ఉన్నది. కాబట్టి నా మాట వినడం, నా మాట వినడం అంటే నా మాట గైకొనడం అని దాని అర్థం. నా మాట గైకొనడం అని అర్థం. 8వ అధ్యాయములో దానికి సంబంధించిన ఒక మాట చదువుకోవచ్చు కదా. 8వ అధ్యాయము 51వ వచనములో, అదే యోహాను సువార్తలో ఏమనుంది? ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట గైకొనేవాడు మరణము పొందడు అని దాని భావం. నా మాట విన్నవాడు దానిని గైకొంటాడు, మరణము అతనిని బంధించదు అని దాని మాట అర్థం. ఆయన మాట జీవము కలిగిన మాట, ఆయన మార్గము జీవము కలిగినది. ఆయనతో కలిసి జీవించటము క్షేమకరమైనది. మరణము దుఃఖకరమైనదే కాదంటాం లేదు, కానీ విశ్వాసి మరణము ఆనందదాయకం. విశ్వాసి మరణాన్ని భూలోకములోనే బంధించేశాడు, ఎందుకంటే క్రీస్తు దానిని జయించేశాడు. యేసుక్రీస్తు ప్రభు మరణపు ముళ్ళును విరిచేశాడు, మరణాన్ని ఓడించేశాడు. ఎందుకంటే తండ్రి మాట తూచా తప్పకుండా విని దానిని గైకొన్నాడు, అవలంబించాడు. అలాగుననే యేసుక్రీస్తు ప్రభు మాట విని గైకొనడం ద్వారా తీర్పులోకి రాకుండా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడనే వాస్తవాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. నేర్చుకొని ఉన్నాము అని చెప్పాలి, నేర్చుకున్నాము అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నా మాట వినడం అంటే గై కొనడము. నా మాట గై కొని ఎడల వాడెన్నడను మరణము పొందడని. ఎంత గొప్ప మాట! మరణము పొందడని అనే మాట మనం గమనిస్తాం కదా. అందుకనే అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు అంటాడు 8వ అధ్యాయము 1వ వచనాలు. ఏ శిక్ష లేదు, ఏ శిక్ష లేదు. ఎంత గొప్ప మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. రోమాపత్రికలో, నా సహోదరుడా సహోదరి, నా మాట వినడం, నన్ను పంపిన యందు విశ్వాసం ఉంచటం, వాడు నిత్య జీవము గలవాడై ఉన్నాడు, వాడికి తీర్పులోకి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ 4 పదాల అనుకరణే ఈ వాక్య భాగం. నా మాట వినడం, నన్ను పంపిన యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడై ఉన్నాడు, వాడు తీర్పులోకి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ 4 పదాల అనుకరణ ఈ లేఖన భాగం యొక్క అర్థం. జ్ఞాపకం చేసుకోవాలి నా సహోదరుడా. విశ్వాసం ఉంచటం అంటే 8వ అధ్యాయం 14వ వచనంలోనే ఒక మాట అంటాడు. 14వ వచనంలో యోహాను సువార్త ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఎక్కడ నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు,
మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు. నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నా దేవునికి తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఎవరి యందు విశ్వాసముంచుచున్నావో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. కాబట్టి నీ గురించి ఇతరులకి అర్థం కాకపోవచ్చేమో. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళుతూ ఉన్నాడో ఆయనకి తెలుసు. నేను ఎరుగుదును అంటాడు, కానీ మనుషులు ఎరగరు. ఏంది, ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళుచున్నాడో మనుషులు ఎరుగరు. విశ్వాసి, నీకు నీ దేవునికి ఉన్నటువంటి సంబంధం ఎరిగిన సంబంధం. ఎరిగిన సంబంధం. దేవుడు నీకు బాగుగా తెలుసు. బాగుగా అర్థమైనప్పుడు, బాగుగా నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, దేవుని మాటను నువ్వు గైకుంటూ ఉన్నప్పుడు, నువ్వు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అక్కడే 36వ వచనాన్ని కూడా చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. దేవుని నమ్మావు, దేవుని మాట విన్నావు, గైకుంటూ ఉన్నావు, నీ పాపాలు క్షమింపబడ్డాయి, ఆయన బిడ్డగా తీర్చబడ్డావు. దేవుడిచ్చేటటువంటి ఆ సత్యములో నువ్వు నడుచుకుంటూ ఉన్నావు. ఆ సత్యము నిన్నేం చేసిందంటే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు కూడా నిజముగా స్వతంత్రులయ్యింది. ఈ బానిస బ్రతుకుల్లో నీవు లేవు, స్వతంత్రత్వాన్ని పొంది ఉన్నావు. ఇంకా ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయములో 40వ వచనాన్ని నేను చదువుతాను ఒకసారి. అక్కడ ఏమంటున్నాడంటే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటియే. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటియే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. దేవుని యందు విశ్వాసం ఉంచటం, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. ఎందుకు? దేవునితో యుగ యుగాలు సంతోషముతో సమాధానము కలిగి జీవించటం, దేవుని సన్నిధిని అనుభవించటం, దేవుని కృపా బాహుళ్యాన్ని ఆనందించటం, దేవుని సన్నిధి, దేవుని యొక్క సత్యాన్ని నిరంతరము అనుభవించటం కదా. నా సహోదరుడా, సహోదరి, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంటున్నాడు. ఎంత గొప్ప మాట. కాబట్టి విశ్వాసికి తీర్పు జరిగిపోయింది. ఆయన మాట వింటూ ఉన్నాడు, ఆయన మాట గైకొంటూ ఉన్నాడు, పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు, నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని లేఖనం మనకు వివరిస్తూ ఉన్నది. జ్ఞాపకం చేసుకోండి. 33వ వచనాన్ని మనం గమనిస్తే, 8వ అధ్యాయము 33వ వచనం యోహాను సువార్త. అక్కడ ఏమంటున్నాడనే మాట మనం గమనిస్తే 33:8-33, వారు మేము అబ్రహాము సంతానము,
మేము ఎన్నడను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు 34వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారు? వీళ్ళ ఆలోచన వేరు. మేము అబ్రహాము సంతానము కదా అనుకుంటున్నారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసును అంగీకరించినటువంటి ఈ ఇజ్రాయేలీలు, ఈ అబ్రహాము సంతానము, వారికి ఖచ్చితంగా పాపుల తీర్పు ఉన్నది అంటూ ఉన్నారు. వాళ్ళు ఏమని, మేము ఎన్నడని ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు ఎలాగ మమ్మల్ని స్వతంత్రులుగా చేయబడదురని చెప్తున్నారు? పాపము చేయు ప్రతి వాడు, యేసయ్య అంటున్నాడు, పాపమునకు దాసుడని. కాబట్టి పాపానికి దాసులైనటువంటి మానవులను రక్షించటానికి, పాపానికి దాసులైనటువంటి వారు ఏం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి, నిత్య జీవాన్ని అనుభవించాలి, మరణములో నుండి జీవములోనికి దాటగలగాలి, మరణములో నుండి జీవములోనికి దాటగలగాలి. రోమాపత్రికలో కూడా ఒక మాట మనం గమనించుకోవచ్చు. రోమాపత్రిక 8వ అధ్యాయము, 8వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మొదటి వచనంలో మనం అనుకుంటూ ఉన్నాం కదా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటున్నాం. 33వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కాబట్టి విశ్వాసికి తీర్పు జరిగిపోయింది. విశ్వాసి ఎలా జీవిస్తున్నాడు? దేవుని మాట గైకుంటూ ఉన్నాడు. దేవుని మాట గైకొనే విధానంలో ఆశీర్వాదాలు పొందటం కాదు, అనుక్షణం దేవుని కృపను పొందుతూ, అనుక్షణం దేవుని శిక్షలో కూడా జీవిస్తూ ఉంటాడు. దేవుని శిక్షలో కూడా జీవిస్తూ ఉంటాడు. దేవుని కృపను సద్వినియోగం చేసుకోవటం, దేవుని శిక్షను అనుభవించటం. ఇక్కడేమంటున్నాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీ మీద నేరము మోపువాడెవడు? నీకు నీ దేవునికి మంచి మనస్సాక్షి ఉన్నదే, ఆయన మాట వింటూ ఉన్నావే, కాబట్టి నీ మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన వాడు క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేపిన వాడు ఆయనే. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నాడు. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనల్ని మృతుల్లో నుండి లేపినవాడు ఆయనే. ఇంకా శిక్ష విధించే వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఆయన మాట విన్నాం, ఆయన మాట ప్రకారం భూలోకంలో జీవిస్తూ ఉన్నాం, ఆయన మాట ప్రకారంగా నీతిమంతులంగా తీర్చబడ్డాం. మనకు శిక్ష విధించువాడెవడు? సాతానుడు ఏమి చేయగలడు మనల్ని? ఏమి చేసినా సరే, ఏమి చేసినా సరే ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్నాం గనుక, మృతులలో నుండి లేచిన వాడు ఆయనే.
ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 35వ వచనాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నా. రోమాపత్రిక 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునా? ఎడబాపువాడు ఎవడు? నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపేవాడు ఎవడు? శ్రమొస్తే దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని ప్రేమ నుండి నిలిచిపోతావా? ఒకవేళ శ్రమను తట్టుకోలేని విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావంటే, శ్రమను ఎదిరించలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే, నువ్వు పాపములో ఉన్నావు. దేవుని మాట వినడం లేదు. దేవుని మాట ప్రకారం నువ్వు జీవించటం లేదు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? విశ్వాసిని ఎడబాపుతాయా క్రీస్తు ప్రేమ నుండి? అలాగ ఎడబాపే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఇలాంటి శ్రమలకు, బాధలకు, హింసలకు, కరువులకు, వస్త్రహీనతలకు, ఉపద్రవాలకు యేసు ప్రభు ప్రేమ నుండి, విశ్వాసము నుండి నువ్వు తొలగిపోయినట్లయితే నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు విశ్వాసివి కాదు, నీకు తీర్పు ఉంది అని. నీకు తీర్పు ఉంది. విశ్వాసి వీటన్నిటిని జయించగలుగుతాడు, వీటన్నిటిని లెక్క చేయడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? యోబు గుర్తుకొస్తా ఉన్నాడు కదా ఈ మాటలు గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు. ఎన్ని సలహాలు ఇస్తారు స్నేహితులు ఆయనకి. ఏదో తప్పిదం నీలో ఉంది, ఏదో నీ తప్పిదం నీలో ఉంది, కాబట్టే నీకు ఇన్ని శ్రమలు వచ్చాయని ఎన్ని సలహాలు ఇస్తారో ఇరుగు పొరుగు వారు, తన స్నేహితులు ఎన్ని సలహాలు ఇస్తారు. వీటన్నిటిని తట్టుకోగలిగిన వాడు, వీటన్నిటిని ఎదిరించగలిగిన వాడు యోబు. కాబట్టి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్న అనుభవాలు గుండా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఈ కరువులు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ హింసలు ఇవన్నీ లెక్క చేయవు విశ్వాసి. ఇవన్నీ ఏమాత్రము లెక్క చేయవు. నీవు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. నీ మీద నేరం మోపువాడు ఎవడు? వాని సలహా నీకెందుకు? నా సహోదరుడా, సహోదరి, విశ్వాసి అనగా దేవునికి నమ్మకస్తుడు, భూలోకములో నమ్మకస్తుడు, దేవుని కొరకు బ్రతకగలిగేవాడు. అందుకనే అంటాడు కదా, ఒక మాట అంటాడు గలతీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట అంటాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు యొక్క అనుభవాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా, ఇకను జీవించువాడను నేను కాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అంటాడు. విశ్వాసము వలన జీవించుచున్నాను, దేవుని కృపను నిరర్ధకము చేయను. శ్రమొస్తే నువ్వు జారిపోతే దేవుని కృపను నిరర్ధకం చేసేవాడు అయిపోతావు. దేవుని కృపను సద్వినియోగం చేసుకోలేవు.
విశ్వాస సంబంధమైన జీవితం నుండి తప్పిపోతావు దేవుని కృపను. అంటే సపోజ్ నీకు ఒక శ్రమ వచ్చింది, నీ శరీరంలో ఒక బాధ వచ్చింది, ఆ బాధ నీకు తగ్గడంలా యేసయ్య అంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. నా కృప నీకు చాలు అంటాడు. ఆ ముళ్ళు నీకు ఉండడం దేవుని చిత్తం. దానిని అనుభవిస్తూ దేవుని స్తుతించగలగటమే విశ్వాసి గొప్ప లక్షణం. అలాంటి హింస, అలాంటి బాధ, అలాంటి ఓర్పు, అలాంటి కరువు ఎదిరించటమే నిత్య జీవములో ఉన్నటువంటి వాడు. ఈ బాధలన్నిటినీ అనుభవించలేక నువ్వు ఉన్నట్లయితే నువ్వు మరణంలోనే ఉన్నావని దాని అర్థం. మరణంలోనే ఉన్నావు. నీకేం కావాలి? క్రీస్తు ప్రేమ కావాలి. క్రీస్తు ప్రేమ నీకు నిత్యము అవసరము కదా. ఆ ప్రేమలో నువ్వు ఉన్నావు. క్రీస్తు ప్రేమను ఎరిగిన వాడు గనుక తీర్పు నీకు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు ప్రేమలో ఉన్నావు, క్రీస్తు కృపలో ఉన్నావు, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న వ్యక్తివి. ఈ మాట అంటాడినా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నీ జీవితము అంటే లోకస్తులకు తెలీదు. లోకము దేవునిని ఎరగట్లేదు, నిన్ను కూడా ఎరగదు. అందుకని ఒక మాట మనం చదువుకోవచ్చు. యోహాను పత్రికలో ఒక మాట మనం చదువుకోవచ్చు. నీలో జరుగుతూ ఉన్నటువంటి ఆ పోరాటం, ఆ ఆరాటం అందరికీ అర్థం కాదు, అందరికీ తెలియదు, అందరికీ అర్థం కాదు. యోహాను పత్రికలో ఆ మాట మనం చదువుకోవచ్చు కదా. 3వ అధ్యాయములో మనము దేవుని 3వ అధ్యాయము 2వ వచనం, లేదంటే 1వ వచనాన్ని చదువుకోవచ్చు. మనము దేవుని పిల్లలమని పిలువబడుటకు ఎందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపెనో చూడుడి. మనము దేవుని పిల్లలు ఈ హేతువు చేతను బట్టి లోకం మనల్ని ఎరుగదు. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. లోకానికి మనలో ఉన్నటువంటి పోరాటం తెలీదు, మనలో ఉన్నటువంటి ఆరాటం తెలీదు. అనుదినం శరీరము నుండి, లోకము నుండి, పాపము నుండి పోరాడుతూ ఉన్నటువంటి ఈ స్పందన లోకస్తులకు తెలియదు. మన ఆరాటం ఏంటి? అనేకులను నశించిపోతూ ఉన్నారే, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారే, వారికి సువార్త చెప్పాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని రక్షించాలి. ఇలాంటి ఆరాటంలో విశ్వాసి బ్రతుకుతూ ఉన్నాడు కనుక మనల గురించి, మన బాధ గురించి లోకస్తులు అర్థం చేసుకోరు. అందుకనే అంటాడు, లోకము మనల్ని ఎరుగదు, అది ఆయనను ఎరుగలేదు. ఏలైనగా అది ఆయనను ఎరగలేదు కనుక లోకం ఆయన్ని ప్రత్యక్షంగా సిలువ వేసి చంపేశారు. ఏం చేయగలరు? లోకం చంపేస్తారు, అంతే, చంపుతారు, మరణ శిక్ష విధిస్తారు. అంతకని ఏం చేస్తారు? ఆ మరణములో నుండి జీవములోనికి దాటించగలిగినటువంటి క్రీస్తే అని అర్థం కాలే ఇంకా లోకానికి.
ఆ మరణాన్ని నుంచి జయం ఇచ్చే దేవుడు ఆయనే. ఈ విశ్వాసి మరణములో నుంచి జీవములోనికి దాటేశాడు. యేసు ప్రభు మాట విన్న వ్యక్తి, గైకొన్న వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి తీర్పులోకి రాకుండా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. 14వ వచనాన్ని చదువుతాను అక్కడే. 3వ అధ్యాయము 14వ వచనంలో ఏమనుందంటే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మనము సహోదరులను ప్రేమిస్తూ ఉన్నాం గనుక. విశ్వాసి, ఓ విశ్వాసి, నీ సహోదరుని ప్రేమించగలుగుతూ ఉన్నావా? హృదయపూర్వకంగా క్షమించగలుగుతూ ఉన్నావా? ప్రేమించగలుగుతూ ఉన్నావా? ప్రేమించినట్లయితే నీవు జీవములో ఉన్నావు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావు. ఒకవేళ ఉదయకాల సమయంలో నీ సహోదరుని మీద ఏదైనా పగ ఉన్నట్లయితే వదిలిపెట్టుము. ఆ పగను అలాగే ఉంచుకున్నట్లయితే మరణంలో ఉన్నావనే విషయాన్ని గుర్తు చేసుకో. క్షమించమని అడుగు. ఇంతకన్నా భాగ్యం ఏముంది? అందుకనే అంటాడు, మన సహోదరులను మనము ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. మరణములో నుంచి దాటి ఉన్నామని, జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఈ మాటలు చదువుకుంటూ ఉన్నప్పుడు, మాటలు వింటూ ఉన్నప్పుడు ఎంత స్వతంత్రం నీ హృదయానికి, నీ బానిస సంఖ్యల నుంచి ఎంత నెమ్మది, ఎంత సంతోషం, ఎంత క్షేమకరం, ఎంత ఆనందాన్ని అనుభవిస్తావు నా సహోదరుడా, నా సహోదరి. నేను జీవించుచున్నటువంటి జీవితం నాది కాదు. నా కోసం ప్రాణం పెట్టిన, నా కోసం రక్తం కార్చిన, నా కోసం తన శరీరాన్ని అప్పగించుకున్నటువంటి నా క్రీస్తు కొరకు నేను జీవిస్తూ ఉన్నాను. నా క్రీస్తు కొరకు నేను జీవిస్తూ ఉన్నాను. నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. విశ్వాసము వలన నేను జీవిస్తున్నాను. నీ విశ్వాసము ఏమాత్రం సడలికూడదు, ఏమాత్రము ఎడబాపుకూడదు. ఆ విశ్వాసములో నీవు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసికి తీర్పు లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటేస్తున్నాడు. తీర్పులోకి రాక అనే విషయాన్ని మనం గమనించాలి. తీర్పులోనికి రాక అనే విషయాన్ని మనం గమనించాలి కదా. తీర్పు అనే మాట గురించి ఒక మాటకు మనం చదువుకోవచ్చు. ముగిస్తాను నేను. 3వ అధ్యాయం యోహాను సువార్త, లేదు అంటే అక్కడే 29వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. 29వ వచనం ఏమంటున్నాడంటే, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి వెళ్ళిపోతారు. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును. అయిపోయి తీర్పు లేదు విశ్వాసకి. ఎందుకంటే భూలోకములోనే అన్ని శ్రమలు అనుభవిస్తాడు, దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతాడు, దేవుని నిమిత్తమే బ్రతుకుతాడు, దేవుని ప్రేమను ప్రకటిస్తూనే ఉంటాడు, దేవుని ప్రేమను వివరిస్తూనే ఉంటాడు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు అనే క్వశ్చన్కి
ఆన్సర్ ఇస్తానే ఉంటాడు చనిపోయిన దాకా విశ్వాసి. అలాంటి అనుభవాలు గుండా మనమందరము పోవుదుము కాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. అందరికీ వందనాలు. మా మంచి కాపరి, మీ పాదములకు వెళ్ళలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక తరుణం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. మీ పాదాల దగ్గరకు రావడానికి, నాయన ఆన్లైన్లో వాక్యం వినడానికి మీరు చెప్పినటువంటి మంచి కృపకరకై వందనాలు, స్థుతులు, స్తోత్రాలు దేవా. ఆయన నీ దాసు నిలవబెట్టుకుని నా తండ్రి యోహాను సువార్త 5:24 ప్రకారం ఆయన మా వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభా ఎన్నో విషయాలు మా ఆత్మీయమైనటువంటి ఆయన జీవితానికి మీరు తీసుకొచ్చినారు. నాయన యేసుక్రీస్తులో రక్తంలో కడగబడినటువంటి వారు నాయన జీవ పునరుద్ధానానికి నాయన వారు ఎలాగో అర్హులో, మీరు మరణం వరకు ఎంతవరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎలా ఉండాలో మీరు మాకు తెలియజేస్తూ వచ్చినారు. అందుని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం, గణపరుస్తున్నాం. నిజంగా తండ్రి అటువంటి వాక్యం అనుభవంలోకి మమ్మల్ని ఇంకా తీసుకురమ్మని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. శరీరంతో ఉన్న మమ్మల్ని క్షమించి నాయన ఈ లోకంలో నేను సార్లు పడిపోతున్నటువంటి మమ్మల్ని కనికరించి ప్రభా నిత్యమైనటువంటి ఆ స్వాస్థ్యంలో నాయన మేము చేరే వరకు మీ కృప, మీ క్షేమం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా దేవా, నిజంగా నా తండ్రి తీర్పులోకి రాక తండ్రి వాడు మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని నీ వాక్యం సెలవిస్తా ఉంది. అటువంటి ఆయన అనుభవాన్ని మేము ఈ లోకం విడిచే వరకు మాకు తోడుగా ఆయన వాక్యాన్ని అనుభవాన్ని ఆధారం చేసుకుని ప్రభా జీవించడం సహాయం చేయమని ఆయన వాక్యం అందించిన నీ దాసుని మరి ముఖ్యంగా ఆశీర్వదించి ప్రభా ముందు కూడా ఇంకా తండ్రి ఇలాంటి ఆయన ఇంకా వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వినయంతో బ్రతిమలాడుకుంటున్నాను గొప్ప తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.